Good evening. Welcome to Foresights TV. You are watching News Twilight with me, Avinash Jangama. Bulletin lo munduga headlines. ఓయూలో విద్యార్థి నాయకుల నిరసనలు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ స్పీకర్కి క్షమాపణ చెప్పాలని డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ధర్నా. హామీలు నెరవేర్చకపోతే సమ్మె ఉధృతం చేస్తాం. శేర్లింగంపల్లి అభివృద్ధి పనులకు శ్రీకారం. 3 విడతల్లో పనులు చేపడతాం. కార్పొరేషన్ సమావేశం రసాభాస. వైసీపీ కార్పొరేటర్స్ గలాట. డీటెయిల్స్ చూద్దాం. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో జంక్షన్ల అభివృద్ధి, అండర్ పాస్, బ్రిడ్జ్ నిర్మాణాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని అరికపూడి గాంధీ ఎమ్మెల్యే వెల్లడించారు. సైబరాబాద్ సిపి కార్యాలయం నుంచి గచ్చిబౌలి వరకు రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు, ఆర్ఓబితో పాటు ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా 1606 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, 3 విడతల్లో ఈ అభివృద్ధి పనులను చేపడతామని అన్నారు. 3వ విడతలో శేర్లింగంపల్లి రైల్వే స్టేషన్, ఆర్ఓబి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని, అన్ని పనులను పూర్తయ్యే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. సైబరాబాద్ కార్యాలయం నుంచి గచ్చిబౌలి వరకు జంక్షన్ వరకు 215 అడుగుల రోడ్డు విస్తరణ అభివృద్ధి 39 కోట్లు. అలాగే అంజయనగర్ నుంచి రామ్కీ టవర్ వరకు 150 అడుగుల వరకు రోడ్డు విస్తరణ మరియు అభివృద్ధి 31 కోట్లు. ఎన్హెచ్ హైవే 65 నుండి అమీన్పూర్ వరకు 150 అడుగులు బై 100 అడుగుల రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు, అండర్ బ్రిడ్జ్ 45 crores. మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు 6 లైన్ డైరెక్షన్తో ఫ్లైఓవర్ మరియు లింగంపల్లి నుండి గచ్చిబౌలి వరకు కూడా 3 లైన్ల డైరెక్షన్తో అండర్ పాస్ నిర్మాణం 530 కోట్లు. అలాగే శేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ ఆర్ఓబి నిర్మాణం 124 కోట్లు ఫ్లైఓవర్. టోటల్ 1605 కోట్లకి అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సంవత్సరంలో శాంక్షన్ చేయడం జరిగింది, ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. ఇంకొక 1000 కోట్లు ఇస్తే ఒక ఉషా ముళ్ళపూడి రోడ్డు, రెండోది ప్రగతి నగర్ టు జేఎన్టీ రోడ్డు, ఈ రెండింటిని కూడా ఫ్లైఓవర్ల రూపంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా. బాపట్ల జిల్లా అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ సదస్సులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ దురాక్రమణలు, అక్రమ పట్టాదారు పాస్బుక్ల నుంచి న్యాయం చేయాలని మంత్రి అన్నారు. బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు తెలిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి అర్జీ పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. తక్షణమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కి క్షమాపణ చెప్పాలని ఓయూ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్పై ప్రవర్తించినటువంటి తీరును నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థుల నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ భూభారతి బిల్లు తీసుకొచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక దళిత స్పీకర్పై భూభారతికి సంబంధించిన పేపర్లు చించి విసిరి వేయడం సరికాదని విద్యార్థి నేతలు అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలిపారు. భూభారతి బిల్లును తీసుకొచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక దళిత స్పీకర్ అయినటువంటి దళిత నాయకుని పైన ఈరోజు పేపర్లు చించివేసి, అదే భూభారతికి సంబంధించినటువంటి పేపర్లన్నింటినీ కూడా చించివేసి మొఖాన ఇసిరివేయడం జరిగింది. ఈ దుశ్చర్య అనేది ఖచ్చితంగా ఈ అగ్రవర్ణాల యొక్క దురంకార చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి విద్యార్థి లోకంగా మేము తెలియజేస్తున్నాం. ఖబర్దార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలారా, అగ్రవర్ణ దురంకార చర్యల్ని ఇప్పటికైనా మానుకోండి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. లేనట్లయితే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం అంతా కలిసి మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.
అదేవిధంగా స్పీకర్ పైన మీరు ఏ విధంగా దురంకార చర్యలకు పాల్పడ్డారో అదే విధంగా మీ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి, క్షమాపణ చెప్పనట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ తెలంగాణ ప్రతిష్టను పెంచింది ఈ ఫార్ములా రేసింగ్ అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించారని తెలిపారు. ఫార్ములా 1 రేసింగ్ నిర్వహించడం వల్ల అనేక ప్రతిష్ట కంపెనీలు తెలంగాణకు వచ్చాయన్నారు. కాంగ్రెస్ 1 ఇయర్ పాలనలో ఒక కంపెనీ రాలేదని విమర్శించారు. ఈ రేసింగ్ అన్న అంశాన్ని శాసనసభలో చర్చించాలని కేటీఆర్ అన్నారని తెలిపారు. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. దీన్ని బట్టే ప్రభుత్వ వైఖరి ఏందో తెలుస్తుందని ఫార్ములా ఈ రేసింగ్ లో ఏదో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కీర్తిని పెంపొందించేందుకు, తెలంగాణ యొక్క ప్రతిష్టను పెంచేందుకు ఎన్నో మహానగరాలు పోటీ పడినా ఈ ఫార్ములా రేసింగ్ కోసం హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిన గొప్ప ఘనత అప్పటి పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారి పైన ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రఖ్యాతిగాంచిన సంస్థలను తీసుకురావడంలో వైఫల్యం చెంది మసకబారుతున్న తమ యొక్క ప్రభుత్వ ప్రతిష్టని సైడ్ ట్రాక్ చేస్తూ ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్కి తెరలింపి తమ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజల్లో చర్చ జరగకుండా ఏదో ఒక అంశాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఇవాళ ఈ అక్రమ కేసు పెట్టి యావత్ ప్రజల్ని అటువైపు మళ్లించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నది. వాస్తవం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం శాసనసభ సమావేశాలు జరుగుతుంటే అందులో చర్చించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కేటీఆర్ గారు కూడా నేను డిమాండ్ చేశాడు. 4 గోడల మధ్య కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలిసేందుకు శాసనసభ సమావేశాల్లో ఈ ఫార్ములా రేసింగ్ మీద మీరు చర్చకు పెట్టండి అని చెప్పి వారు బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మరి దాని మీద ఉలుకు పలుకు లేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఆ సమావేశాల్లో చర్చకు పెట్టకుండా మరి ఈరోజు ఒక రాష్ట్ర మంత్రివర్గంలో రాష్ట్ర ప్రధానమైన అంశాల మీద చర్చ కాకుండా ఒక వ్యక్తి మీద ఏ రకంగా కేసు పెట్టాలనో చర్చించారంటే దీనిని బట్టే ఈ ప్రభుత్వం యొక్క దివాలా కోరుతనం ఏ రకంగా ఉందో అర్థమవుతున్నది. ఇవాళ ఈ ఫార్మా రేసింగ్ వల్ల హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వచ్చి తద్వారా 4 సంవత్సరాలు జరిగితే ఎలక్ట్రానిక్ రంగంలో అనేక పరిశ్రమలు వచ్చేదానికోసం అవకాశం ఉంటే మరి ఏలూరు జిల్లా నూజివీడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. 30 కంపెనీలతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రీ సెల్వి, సబ్ కలెక్టర్ స్మరణరాజ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల కింద ఈ రాష్ట్రంలోని దాదాపు 60-70% ప్రజలకు ఇచ్చామని చెప్పేసి మాట కూడా వాస్తవం అయ్యొచ్చు. నేను రాజకీయాల గురించి మాట్లాడతలేదు, దయచేసి ఇచ్చారని చెప్పేసి గత ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందినాయి. ఒకరికి ₹1,00,000, ఒకరికి ₹2,00,000, లేకపోతే ఒకరికి ఇంకెక్కువ తక్కువ రకరకాలుగా అందినాయి. పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ అటువంటివన్నీ కూడా ఇచ్చారు. కానీ గత ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని రిజల్ట్స్ ఇచ్చిన ప్రజల ఆకాంక్ష ఏమిటో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని పడతారు, దాంట్లో తప్పు లేదు కూడా. కానీ ప్రజలు ఆశించేది ఏమిటంటే ఈ రాష్ట్రానికి ఒక మంచి. నెల్లూరు జిల్లాలో నూతనంగా నిర్మించిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి పార్టీ నాయకులు ప్రారంభించారు. జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో రావడం ఈ కార్యక్రమంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పార్టీ నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగా
ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించాం. జిల్లాకు సంబంధించినటువంటి అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ప్రక్రియను కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. 27వ తేదీ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద విద్యుత్ ధర్నా ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ధర్నాన్ని చేపట్టి ప్రజలకి అండగా నిలవాలి, ప్రజల మీద అదనపు భారం పడకుండా చూడాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని స్థాయిల్లో అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాబోయేటువంటి రోజుల్లో మరలా తిరిగి ఈరోజు ప్రారంభించినటువంటి కార్యాలయం రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 10 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు కందుకూరు నియోజకవర్గం కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఆల్విన్ కాలనీ వెస్ట్ సాయి నగర్లోని ఓ ఇంట్లో ఈ నెల 15న జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ సంఘటనపై బాలానగర్ ఏసీపీ హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు. దొంగతనానికి పాల్పడిన నడగొట్టి భరత్ అనే పాత నేరస్తుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 7 లక్షల రూపాయల విలువైన 12.7 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. గతంలో నిందితుడు 3 చోట్ల దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడని వెల్లడించారు. ఫ్యామిలీ వాళ్ళు వెస్ట్ సాయినగర్ అల్విన్ కాలనీ ఉంటారు. వాళ్ళ నానమ్మది ఫస్ట్ డెత్ యానివర్సరీ ఉంటే జనగాం వెళ్ళిపోయారు. వాళ్ళు 15వ తారీఖు వెళ్ళి మళ్ళీ తిరిగి 10వ తారీఖు చూసుకున్నారు ఇంట్లో. దాన్ని ఒకసారి మనం వెరిఫై చేసాం. చూసుకున్న తర్వాత వాడు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళు తిరిగి పరమేశ్ వాళ్ళు 18వ తారీఖు వచ్చారు. తిరిగి వచ్చి ఇంట్లో ఇది కిటికీ బాగులు కొట్టిందో ఏందని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా అల్మారాలను చెక్ చేసుకుంటే వాళ్ళకన్నీ కూడా వస్తువులు పోయి కనిపిస్తున్నాయి. ఆ వస్తువులు ఏమేమి పోయినాయి అంటే వాళ్ళ పోయిన వస్తువుల్లో 12.7 తులాస్ గోల్డ్ పోయింది. అందులో ఉన్నాయి అందులో ఐటమ్స్ ఏంటంటే లాంగ్ హారం ఒకటి ఉంది, నెక్లెస్ ఒకటి ఉంది, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, తర్వాత బ్లాక్ బీడ్ చైన్ ఒకటి ఉంది, నోస్ రింగ్ ఉంది, మాటీలు, తర్వాత ముక్కు పోగులు ఉంటాయి కదా ఫింగర్ ఫింగర్ రింగ్స్ అవి కూడా చేతి రింగులు కూడా పోయినాయి. అవన్నీ కూడా పోయినాయి. మొత్తం కలిపితే 12.7 గ్రామ్స్ అయినాయి ఇవి. ఈ మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ సభలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ మాలల చైతన్య సమితి ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మూల కేశవులు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని రాసే కంటే ముందు ప్రపంచంలో ఉన్న మెజార్టీ దేశ రాజ్యాంగాలను చదివి భారత రాజ్యాంగంలో దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన అణగారిన వర్గాలకు సర్వ హక్కులు కల్పించారని మాలల సంఘాలు తెలిపారు. రాజ్యాంగంలో కులమతాలకు అతీతంగా ఆడమగ తేడా లేకుండా సమానంగా 18 సంవత్సరాలైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించారని వారు అన్నారు. నిండు పార్లమెంటు సభలో పార్లమెంటు సభ్యులు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి అంబేద్కర్ అని స్మరించుకోవడం వల్ల జీర్ణించుకోలేని మదమెక్కిన మతోన్మాది హోంశాఖ మంత్రి వారిలు అమిత్ షా గారు అంబేద్కర్ అవమానించినందుకు అతని వెంటనే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతన్ని బర్తరఫ్ చేసి అతని మీద ఎస్సీఎస్ కేసు నమోదు చేయాలని మాలల చైతన్య సమితిగా అతని దిష్టిబొమ్మను దానం చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఈ దేశం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పి ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలను చదివి అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు ప్రజాస్వామ్యం కల్పించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టసభల్లోకి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడానికి అంబేద్కర్ ఓటు హక్కును కల్పించడం వల్లనే ఈరోజు అమిత్ షాకు ఓటు ప్రజలు యొక్క ఆయన గెలిచినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలు ఓటు వేయడం వల్లనే ఈరోజు అంబేద్కర్ పార్లమెంటు మెంబర్గా గెలిచి కేంద్రంలో అధికార సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు వంట వార్పుతో భోజనాలు చేసి నిరసన చేపట్టారు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఎస్ఎస్ఏ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ మహిళా ప్రతినిధి భవానీ మాట్లాడారు. ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్ష హోదాలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని, లేని పక్షంలో అప్పటి వరకు పే స్కేల్ సదుపాయం కల్పించి ఎస్ఎస్ఏ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని విజ్ఞప్తి
చేశారు. గత 19 ఏళ్లుగా తమ చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 19,000 SSA ఉద్యోగులు న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీరు హన్మకొండలో మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం ఛాయ్ తాగి లోపుగా ఒక జీవో ఇచ్చి మిమ్మల్ని రెగ్యులర్ చేయొచ్చు అని మీరు ఇచ్చిన హామీ ప్రకారమే మేము గత 1 ఇయర్గా ఎదురు చూడడం జరిగింది. అయినప్పటికీ మాకు ఎలాంటి ప్రభుత్వం నుండి కానీ మీ నుండి కానీ స్పందన రాని ఎడల పలుమార్లు మేము అందరి ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ మాకు ఎలాంటి ప్రయోజనం లేకపోయిన సందర్భంలో మాత్రమే మేము చివరి అస్త్రంగా ఈ సమ్మెకి దిగడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మీరు స్పందించి మీరిచ్చిన మాట ప్రకారం మాకు రెగ్యులరైజ్ చేస్తారని ఆశిస్తున్నాము. 19,000 కుటుంబాలు రోడ్డుకెక్కాయి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న గుంటూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సాధారణ సమావేశం నగర మేయర్ కావటి శివనాగరాజు అధ్యక్షతన మొదలైంది. గుంటూరు పశ్చిమ, తూర్పు, ప్రత్తిపాడు శాసనసభ్యులు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బోర్ల రామాంజనేయులు పాల్గొని ప్రసంగించారు. గుంటూరులో త్రాగునీటి కోసం 1,000 కోట్ల ఖర్చు పెడుతున్నప్పటికీ నగర ప్రజలకు తాగునీటి సౌకర్యం అందించడం లేదని, శానిటైజేషన్, జనావాసాల మధ్య ఖాళీ స్థలాల్లో ముళ్ల పొదలు పెరిగి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. నగరంలో ఉన్న సమస్యల పరిష్కారం కావాలంటే ఎమ్మెల్యే అధ్యక్షతన అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరటంతో 46వ డివిజన్ కార్పొరేటర్ నూకవరపు బాలాజీ లేచి వైసీపీ కార్పొరేటర్స్ ను తూలనాడటంతో సభలో కూటమి కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్స్ మధ్య కొంచెంసేపు మాటల యుద్ధం జరిగింది. ఎమ్మెల్సీ రత్నం, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కలిసి సభలో కార్పొరేటర్లు గొడవ చేసుకోవడం వల్ల అధికారులకు చులకన అవుతారని చెప్పేసి హెచ్చరించారు. ఇప్పుడు నేను కూడా ఒక 6 నెలలుగా గమనిస్తున్నా సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలా నడుస్తుంది. పార్టీస్ తో సంబంధం లేకుండా అందరూ ఆలోచన మీరు పనిచేస్తున్నారు, చేయిస్తున్నారు, కాదనడం లేదు. అధికారులు పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా పని చేయిస్తున్నారు, కాదనడం లేదు. ఇక్కడ ఎక్కడో ఒక గ్యాప్ వస్తుంది. సో నేనేమంటానంటే పీరియాడికల్ గా ఇక్కడ మనం పార్టీలు అనేవి తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు అవసరం లేదు, ప్రజల గురించే మాట్లాడతాం. పీరియాడికల్ గా ఒక శుక్రవారం రోజు 1 ఎమ్మెల్యే గారి పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరినీ ఆయన ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఒక అధికారిని బాధ్యత చేసి అక్కడున్న సమస్యల మీద ఒక చర్చ జరపండి. ప్రజలకు ఒక నమ్మకం కుదురుతుంది, ఒక సిస్టమ్ పనిచేస్తుంది అనేది. నిజంగా సచివాలయ సిబ్బంది వాళ్ళు ఎంత అధ్యక్ష చిన్న స్థాయి ఉద్యోగులు, వాళ్ళని మనం కంట్రోల్ చేసే విషయంలో ఇంత అలజడి జరుగుతుందంటే బహుశా గత 5 సంవత్సరాల్లో వాళ్ళ మీద పెత్తనం లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చింది నడిచింది. ఇప్పుడు అట్లా కాదు కదా, బాధ్యత పెట్టండి, వాళ్ళకు అప్పచెప్పండి. ఒక్క ఇక్కడ ఉన్న ఇంజనీర్కి సచివాలయ సిబ్బంది మీద అధికారం ఉందో చెప్పానండి, లేదు. వాళ్ళకి అప్పచెప్పండి. సచివాలయంలో ఎందుకు వాళ్ళు జోనల్లో ఎక్కడ ఉంటారు కదా, సార్ వాళ్ళ కార్యకర్తలు కొంచెం కాబట్టి స్థానిక కార్పొరేటర్తో ఏదైనా కానీ విషయం, ఏ సమస్య అయినా కానీ స్థానిక కార్పొరేటర్తో చెప్పుకుంటారు. ఇప్పుడు కాదండి, ఎమ్మెల్యే ఒక 6-7 కార్పొరేటర్ల నుంచి ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధి. పార్టీ పక్కన పెట్టండి, ప్రజలకు సంబంధించిన
కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యనని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రెడ్డి నాయక్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుని దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. ఫార్ములా రేస్పై అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్న కేటీఆర్ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి ఘటనలకు పాల్పడుతోందని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, హామీల అమలు చేతకాక ప్రధాన ప్రతిపక్షంపై కేసులు పెడుతూ ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా కక్ష సాధింపు చర్యలు చేపట్టినా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేసే వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ గుడుపూడి నవీన్ రావు పాల్గొన్నారు. టూరిజం కూడా డెవలప్ అయింది. బయట దేశాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తారు, తద్వారా బిజినెస్ నడుస్తుంది, తెలంగాణకు లాభం అవుతుంది, హైదరాబాద్ డెవలప్మెంట్కి తోడ్పడుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్ల రేసింగ్ పెట్టడం జరిగింది. అందులో బాజాప్తా పెట్టినప్పుడు ఆ డబ్బు ఆ రేసింగ్ వాళ్ళకి బ్యాంకుల ద్వారానే పేమెంట్ చేశారు. అదే సాటుమాటుగా చేసింది కాదు. అది బాజాప్తా అన్ని లెక్కలు ఉన్నాయి. అది హైదరాబాద్ యొక్క గౌరవం పెంచడానికి, ప్రతిష్ట పెంచడానికి, ఇమేజ్ పెంచడానికి చేసిన కార్యక్రమమే. ఇది మనమే కాదు, ప్రపంచంలో ఎన్నో దేశాలు చేస్తున్నాయి. అటువంటిది ఇవాళ దాంట్లో ఏదో అవినీతి జరిగిందని, దాని మీద అవగాహన లేకనో ఉందో రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఆయనకు మూడవసారి ఇక్కడ చేయడానికి, ఈ రేసింగ్ కార్యక్రమం నిర్వహించడానికే తనకు ఫైలు పోతే దాన్ని ఆమోదించకుండా పక్కకు పెట్టి దాంట్లో భూతత్వంలో చూసి ఇందులో ఏదో జరిగిందనే ఉద్దేశంతో ఎట్లయినా కేటీఆర్ను అరెస్ట్ చేయాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఆయన నిన్న ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యన ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో విషయాల్లో ఫెయిల్ అయిండు. ముఖ్యంగా లగచర్ల అనుకోండి, తన సొంత నియోజకవర్గం, తన అల్లునికి 3000 ఎకరాలు ఫార్మా కంపెనీ కొరకు భూమి కావాలి. ఆడ ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పేదల భూములు ఉన్నాయి. ఆడ వాటిని అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ మీద దౌర్జన్యం చేయించి, దాడి చేయించి, వాళ్ళు ఇవ్వనంటే జైలుకు పంపించి ఆయన అక్కడ దాన్ని ఇప్పుడు ఏదో విరమించుకుంటానని ప్రజలను మభ్యపెట్టి ఇంకేదో పెడతానని చెప్పింది. ఆ విషయంలో రాష్ట్రం అంతటా బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేసింది, రాస్తారోకోలు చేసింది, నిరాదీక్షలు చేసింది. దాంతో ఆయన అందులో ఫెయిల్ అయ్యిండు. హైడ్రా అనేది పెట్టి హైదరాబాద్లో 1000 ఇండ్లు కూలగొట్టిండు. ఎంతోమంది లక్షల మంది ప్రజలు రోడ్డున పడ్డారు, నష్టపోయారు. అట్లా హైదరాబాద్లో ఫెయిల్ అయ్యిండు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో విద్యాశాఖకు అనుబంధంగా ఉన్న సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో 11వ రోజు నిరవధిక సమ్మె చేశారు. ముగ్గులు వేసి నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెందడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగస్తులను తక్షణమే పే స్కేల్ ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలని తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యాబోధన చేస్తున్న ఉద్యోగస్తులు రోడ్డుపైకి వచ్చి నిరవధిక సమ్మె చేస్తుంటే భావి భారత పౌరులు ఏ విధంగా తయారవుతారని జిల్లా అధ్యక్షుడు ప్రశ్నించారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల విభాగాలు రాసి నిరసన తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తక్షణమే పే స్కేల్ ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రేపటిలోగా అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో ఇవ్వాలని, లేనిచో నిరోధిక సమ్మె కార్యక్రమాలు రోజు రోజుకు ఉధృతం చేస్తామని తెలిపారు. వారం రోజులైనా ప్రభుత్వం స్పందించకపోవడం సమంజసం కావడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చెల్లా భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమిడి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.